రేపు 30 తారీఖు తెలంగాణ ఇన్ఛార్జ్ నటరాజ్ మీనాక్షి గారు, తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆలేరులో MGNRS మీద ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రాం ఆలేరు మండలం మందనపల్లిలో నిర్వహించబోతున్నాం. పేద ప్రజలకు పట్టెడు అన్నం పెట్టాలి, పేద ప్రజలు వలసలు పోవద్దు, ఏ గ్రామంలో వాళ్లకు హక్కుగా పని కల్పించాలని చెప్పి అప్పటి యూపీఏ చైర్పర్సన్ గా సోనియా గాంధీ గారు, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు 2005లో తెచ్చినటువంటి పనికి ఆహార పథకాన్ని ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం పేదోడి నోట్లో మన్ను పోసే విధంగా పేరు మార్చి గాంధీ పేరు లేకుండా బీబీజీ రామ్జీ అని చెప్పి ఒక కొత్త పేరు పెట్టి ఇలా ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తారు. కాబట్టి ఆ ఉపాధి హామీ పథకం మీద అవగాహన కల్పించాలి. ప్రతి గ్రామంలో గ్రామ సభ ద్వారా ఏదైతే ఇప్పుడు తెచ్చిన కొత్త చట్టాన్ని రద్దు చేసేంత వరకు ఉద్యమాలు చేయాలని చెప్పి ప్రతి గ్రామంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కొత్త చట్టాన్ని వ్యతిరేకించాలి. మహాత్మా గాంధీ గారి పేరును యథావిధంగా ఉంచాలి. దానికి రేపు మీనాక్షి నటరాజన్ గారు పిసిసి అధ్యక్షులు హాజరవుతారు. కాబట్టి ఈ ఉపాధి హామీకి సంబంధించినటువంటి కూలీలంతా కూడా వేల సంఖ్యలో వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు.